Flaggers, thank you sir, thank you very much. ఇప్పుడైనా కొంచెం ముందుకు రండి సార్. సార్ కొంచెం మేడం ముందుకు రండి మేడం ప్లీజ్. మేడం లేవన్నా మహిళల పాత్ర పెరగాలంటూ డీజీపీ సివి ఆనంద్ ఇవాళ స్త్రీ రైడ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో చూడొచ్చు 50 బైకులతో పాటు కార్లు అదేవిధంగా ఆటోలతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో వీళ్ళ కుటుంబంలో కూడా ఆర్థికంగా ఎదిగేందుకు కూడా ఉపయోగపడాలంటూ కూడా డీజీపీ ఆకాంక్షించారు. చెప్పండి, ఈ కార్యక్రమం ఎట్లా అనిపిస్తుంది మీకు? చెప్పండి. చాలా బాగుంది. మీకు ఆదాయం పెరిగేట విధంగా ఉంది? ఉందండి. చెప్పండి. ఉంది సార్. మేము ఇందులో జాయిన్ అయిన తర్వాత బాగానే ఉంది మాకైతే. భరోసా కల్పిస్తామని చెప్పారు. చూడొచ్చు ఇక్కడి నుంచి అక్కడి వరకు కూడా రైడింగ్ కోసం సిద్ధమయ్యారు. వివిధ గిగ్ వర్కర్స్ లో చూడొచ్చు వీళ్ళందరూ కూడా అందరూ కూడా ఇందులో గిగ్ వర్కింగ్, ఫుడ్ డెలివరీ కావచ్చు, దాంతోపాటు రైడ్ టు రైడర్ కావచ్చు. ఫ్రీ రైడ్ కార్యక్రమంతో మీకు ఎలాంటి భరోసా ఉంటుంది రోడ్ల మీద? మేడం చెప్పారు కదా, ఉమెన్ సేఫ్టీ హెల్ప్ చేస్తారు. ఓకే రైట్. అంటే ఇది ఎట్లా స్త్రీ రైడ్ కార్యక్రమంతో మీకు ఎట్లాంటి భరోసా కల్పిస్తున్నారు? సేఫ్టీ ఉంది, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, చాలా బాగా నేర్చుకున్నాం తక్కువ డేస్ లో. అంతే. ఓకే, ఈ గిగ్ వర్కర్ గా చేస్తే ఈ ఆదాయం, మీ కుటుంబ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది కదా? అవును, నేను తక్కువ డేస్ లో నేర్చుకున్నారా? ఓకే. నాకు సైకిల్ కూడా రాదు. అంతే. ఇప్పుడు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఓకే, ఫీల్డ్ ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి? ఏమైనా వస్తాయి ఇబ్బందులు? అంటే సేఫ్టీ ఉంది, మనం ఇండిపెండెంట్ ఉంటాం, ఎవరి మీద డిపెండ్ ఉండము. డీజీపీ గారు ఏం చెప్పారు మీకు? భరోసా ఏమి ఇచ్చారు? అంటే మనం ఇండిపెండెంట్ గా ఉండొచ్చు, ఎవరి మీద డిపెండ్ ఉండలేము చెప్పారా? ఇంట్లో సపోర్ట్ చేస్తున్నందుకు మేము ఈ దాకా వచ్చినాము. వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా ఈ దాకా వచ్చినాము. చాలా మంచి అనిపిస్తుంది మాకు. ఓకే, ఇవి ఫీల్డ్ లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి మీకు? ఏమైనా ఇబ్బందులు వస్తాయి? ఏం లేదండి, చాలా మంచి హ్యాపీగా ఉంది ఇది నేర్చుకోవడం వల్ల. రైడర్ గా మీకు పోలీసులు ఎట్లాంటి సహకారం కోరుతున్నారు? వాళ్ళ నుంచి మీకు ఎలాంటి సహకారం కావాలి? వాళ్ళు సేఫ్టీగా రోడ్డు పైన సేఫ్టీగా వెళ్ళడం వల్ల మాకు సహకరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. రైట్. అంటే ఇదే విధంగా చెప్పేది గిగ్ వర్కర్లు. ఈ విధంగా మహిళలు కూడా గిగ్ వర్కర్ లో రాణించడానికి కుటుంబ ఆర్థిక బలోపేతానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందంటూ చెప్తున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులు సహకరించినట్లే రైడింగ్ చేసే సమయంలో రోడ్లపై కూడా పోలీసులు మాకు భరోసాగా ఉంటారు. ఆ విధంగా ఆ డీజీపీ సివి ఆనంద్ కూడా ఆ విధంగా భరోసా కల్పించారన్నట్టు భరోసాను వ్యక్తం చేస్తున్నారు మహిళా గిగ్ వర్కర్లు. మహిళలు కూడా గిగ్ వర్కర్ గా రాణించాలి, కుటుంబం ఆర్థికంగా ఎదిగేందుకు కూడా గిగ్ వర్కర్లు మహిళలుగా రాణించాల్సిన అవసరం ఉందంటూ కూడా కొద్దిసేపటి క్రితమే డీజీపీ సివి ఆనంద్ స్త్రీ రైడ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసులు కూడా రైడింగ్ చేసేట సమయంలో రోడ్లపై ఇబ్బందులు కాకుండా, మహిళా రైడర్లకు కూడా ఇబ్బంది కాకుండా భరోసాగా ఉంటుంది కూడా పోలీసులు భరోసా కార్యక్రమం చేపట్టారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నట్టుగా మహిళా క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, బైక్ రైడర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి, ఏ విధంగా పోలీసులు మీకు భరోసా ఇచ్చారు? ఇవాళ కొద్దిసేపు క్రితం సివి ఆనంద్ ఏం చెప్పారు? హాయ్ అండి, నాకు ఆటో డ్రైవింగ్ అంటే నాకు ఇంతకుముందు చాలా ఇష్టము, నేర్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. బట్ నాకు కరెక్ట్ సపోర్ట్ లేకుండే నేర్చుకోవడానికి. దాని గురించి మోవా అనేది ఒకటి ఆన్లైన్ వెబ్సైట్ చూసాను. నేను ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టాను అండ్ పీటీసీ గ్రౌండ్ లో కూడా మాకు అప్లై చేయడం జరిగింది. అయితే దాని నుంచి బైక్ ఒకటే అనుకున్నాము ఫస్ట్. మేము బైక్ ఆల్రెడీ నాకు వచ్చు, కానీ జస్ట్ అప్రోచ్ అయ్యాను అనమాట. ఎలా ఉంటది ఏంటి తర్వాత తెలుసుకుందాం అనే దాంట్లో నేను అప్లై చేశాను. వాళ్ళే కాల్ చేశారు, పిలిపించారు. ఆటో ఆప్షన్ కూడా ఉంది అని చెప్పారు. బట్ ఆటో నేర్చుకోవాలి, లేడీస్ కి సేఫ్ గా డ్రైవ్ చేయాలి, వాళ్ళ వెనకాల సపోర్టింగ్ గా ఉండాలి అని చెప్పేసి నేను నేర్చుకోవడం జరిగింది. మా ఫ్యామిలీలో కూడా చాలా మంది డ్రైవర్స్ ఉన్నారు. మా హస్బెండ్ డ్రైవరే, మా డాడీ అండ్ డ్రైవరే. వాళ్ళ హెల్ప్ లేకుండా నా అంతటిని నేర్చుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు మాకు. పోలీస్ వాళ్ళైనా సరే చాలా సపోర్ట్ ఇచ్చారు సార్ వాళ్ళు. జిపి వాళ్ళైనా వాళ్ళ వెహికల్స్ కూడా ఇచ్చారు మాకు డ్రైవింగ్ కి. ఎలా కింద పడినా ఏం చేసినా కూడా వాళ్ళ వెహికల్స్ ని మాకు ఇచ్చి సపోర్ట్ ఇచ్చి
ముందుకు నడిపించారు మమ్మల్ని. ఎల్ఎల్ఆర్ లైసెన్స్ కూడా మేడం వాళ్ళే ఇచ్చారు మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే. అమౌంట్ ఎంత అయింది? మేమేం పే చేయలేదు సార్, అంతా వాళ్ళే చూసుకున్నారు. ఫ్రీగా ఇప్పించారు మాకు. ఎల్ఎల్ఆర్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ మొత్తం వాళ్ళే చూపించారు. వెహికల్ కొనుక్కోవడానికి ఒక 10% హెల్ప్ చేస్తామని చెప్పారు మాకు. ఎందుకంటే ఫైనాన్షియల్ గా చాలా మంది వెనుకబడి ఉన్నాం మేము అని మేమే అడిగాము. మేడం వాళ్ళని అడిగితే మేము సపోర్ట్ చేస్తాము, మీరైతే ముందుకు రండి, ఫస్ట్ ముందుకు వచ్చిన తర్వాతే కదా మేము ఏదైనా చేయగలుగుతామని సపోర్ట్ ఇచ్చి తీసుకొచ్చారు. అండ్ బైక్స్ కి కూడా ఫస్ట్ ఈఎంఐ మేడం వాళ్ళే పే చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ తర్వాతే మేము ఆటో కూడా తీసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. రోడ్ల మీద రైడింగ్ కు వెళ్ళినటువంటి సమయంలో మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? అంటే స్పీడ్ బ్రేకర్స్ అయినా ఇట్లనే లేడీస్ నడుపుతుంటే కొందరు ఆకతాయిలు వచ్చి ముందర కట్లు కొట్టడం అయినా ఆ విషయంలో తప్ప మాకు రైడింగ్ లో ఎలాంటి ప్రాబ్లము లేదు. మాకు చేయాలన్న కాన్ఫిడెన్స్ చాలా ఉంది. మేడం వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం, సీతారెడ్డి మేడం వాళ్ళు ఇచ్చిన మోటివేషన్ ఏదైతే ఉందో దాన్ని మేము కరెక్ట్ అమలు చేసుకుంటున్నాం. మా లైఫ్ గురించి, మా స్ట్రెంగ్త్ గురించి, మా ఇన్కమ్ గురించి, మా స్టేబుల్ గా ఉండడానికి కోసానికి మేము చాలా నేర్చుకున్నాము, ఇంకా నేర్చుకుంటాము. మమ్మల్ని చూసి ఇంకా చాలా మంది రావాలని కూడా కోరుకుంటున్నాం. ఎలాంటి ఖర్చు లేదు, మొత్తం ఎల్ఆర్ అయినా డిఎల్ అయినా మొత్తం మేడం వాళ్ళదే, ఎలాంటి ఖర్చు లేదు. కాబట్టి ఇంకా చాలా మంది వచ్చి నేర్చుకోవచ్చు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడవచ్చు, వాళ్ళ ఎర్నింగ్ వాళ్ళు చేసుకోవచ్చు. గిగ్ వర్కర్లుగా, రైడర్లుగా మహిళలు రాణించవచ్చా? దానికి మీరు ఇచ్చే సలహాలు? కంపల్సరీ రావాలి, వచ్చి తీరాలి. అన్ని చేయగలిగే ఆడది రైడింగ్ మటుకు ఎందుకు వదలాలి? అది కూడా మనకు వస్తుంది, మనం చేయగలగాలి, చేసి చూపించాలి. మీ వల్ల కాదు అనే వాళ్ళకు కూడా చేసి చూపించాలి. అది ఫ్యామిలీ నుంచి అంటే ఆడవాళ్ళు కదా, మీరు ఏది చేసినా సగంలోనూ ఆపేస్తారు, మీతోని ఏదైతుంది అనే వాళ్ళు ఉన్నారు. కానీ మీకు లైసెన్స్ తోనే సమాధానం ఇస్తా అని ముందడుగేసిన, లైసెన్స్ తెచ్చుకున్నా, ఇక్కడి వరకు వచ్చినా ఇదే నా సక్సెస్. వాళ్ళకి చెప్పుకునే సక్సెస్ ఇది నాది. రైడర్ తోటి కుటుంబం ఆర్థికంగా బలోపేతం అవుతుంది. మా మోటివేషన్ అనేది కరెక్ట్ ఉంటే మాకు ఏ అడ్డంకులు వచ్చినా మేము తట్టుకునే శక్తి మాలో ఉంటే అవుతుంది ఖచ్చితంగా. ఇవాళ మీకు క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, ఆటో కావచ్చు, మీకు రైడింగ్ విషయంలో రోడ్లపై ఎలాంటి ఇబ్బందులు వచ్చేట అవకాశాలు ఉంటాయో తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి క్యాబ్లతో పాటు ఆటోలు కూడా, ఎలక్ట్రికల్ ఆటోలను కూడా ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేశారు. చెప్పండి. అంటే ఇబ్బందులు అంటే ఏమి ఇబ్బందులు అనే ఎలక్ట్రిక్ ఆటోలు ఇప్పుడు లేడీస్ కూడా ముందుకు రావాలి కదా సార్. ఇటువంటి ఇబ్బందులు అని మనం టెన్షన్ అనేది పడితే అవి ఉంటాయి. సో మనం ఏంటంటే అన్ని రంగాలలో జెంట్సే ఉంటున్నారు, సో లేడీస్ కూడా అన్ని రంగాలలో ముందుండాలి. సో అలా అన్ని రంగాలలో లేడీస్ కూడా ముందుండాలనేది ఈ ప్రోగ్రామ్ అన్నమాట. సో మనది వచ్చేసి మోవో సోషల్ ఇనిషియేటివ్స్, మన ఫౌండర్ జయభారతి మేడం. సో ఇక్కడ ఏంటంటే మేడం ఉద్దేశం ఎన్జిఓ పెట్టి, సో చాలా మంది లేడీస్ ని ఇలా చేయూత ఇస్తూ ముందుకు తీసుకొస్తూ మేడం ఇలా చాలా మందికి చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు. మేడం కూడా యాజ్ ఎ రైడర్. అదే విధంగా ఈ ఉమెన్ సేఫ్టీ వింగ్ టీం వాళ్ళు, డిఎస్పీ సీతారెడ్డి మేడంతో పాటు ఇన్స్పెక్టర్స్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు. సీతారెడ్డి మేడం ప్లస్ వెరీ థ్యాంక్ యూ, బికాస్ చాలా సపోర్టివ్ గా చేస్తున్నారు మేడం మాకు అందరికి లేడీస్ కి. సో ఉమెన్ సేఫ్టీ వింగ్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు సార్ ఇప్పుడు ఈ 2-3 మంత్స్ నుంచి జరిగిన ట్రైనింగ్ లో. సో చాలా సపోర్ట్ చేశారు. ఎటువంటి స్టూడెంట్స్ దగ్గర ఎటువంటి అమౌంట్ లేకుండా ఫ్రీగా ఉచితంగా మేడం వాళ్ళు ఉమెన్స్ వాళ్ళది షీ టీం వాళ్ళు గాని, మన డిఎస్పీ సీతారెడ్డి మేడం గాని, జయభారతి మేడం. మహిళలుగా ఉండి మీకు ఎలా అనిపిస్తుంది రైడింగ్ చేసే కావచ్చు, అంటే క్యాబ్ డ్రైవింగ్ కావచ్చు, దీంతో కుటుంబానికి ఏ విధంగా ఆర్థిక భరోసాగా ఉంటుంది? అంటే చాలా ఆనందంగా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రోడ్డు మీద జెంట్స్ లాగా వాళ్ళ కాంపిటీషన్ గా మనం కూడా చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా ఎలా అంటే ఒక ఎంజాయ్మెంట్, మేము కూడా ఏదైనా చెయ్యగలము, జెంట్సే కాదు లేడీస్ కూడా చేయగలరు, అన్ని రంగాలలో మనం కూడా ఉండగలమని చాలా హ్యాపీగా ఉంది. ఇదే విధంగా డ్రైవింగ్ చేస్తే మన ఇంట్లో కూడా ఒక సపోర్టివ్ ఉంటుంది. ఒక కంపెనీలో మనం జాబ్ చేసాం అనుకోండి, వాళ్ళు ఏంటంటే లీవ్స్ ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలి. అదే మన సొంత వెహికల్ ఆటో మనం డ్రైవ్ చేసాం అనుకోండి, మనం నచ్చినప్పుడు, మనకు హెల్త్ బాగాలేదనుకోండి ఆటో ఇంట్లో పెట్టుకుంటాం, అదే మనం హెల్తీగా ఉన్నప్పుడు చేసుకుంటాం. అది మన చేతిలో పని, ఒకరిపైన డిపెండ్ అవ్వకుండా మనకు నచ్చినప్పుడు ఎన్ని రైడ్లైనా ఒక రోజు ఎక్కువ రైడ్స్ చేసుకోవచ్చు, ఒక రోజు హెల్త్ బాగాలేకుంటే తక్కువ చేసుకోవచ్చు. ఇదేంటంటే మన చేతిలో ఉంటది. సో మనం ఒక యాజ్ ఎ కంపెనీ ఓనర్ లాగా మనది మనం చేసుకోవచ్చు, ఒకరిపైన డిపెండ్ అవ్వకుండా. ఒక కంపెనీ పైన డిపెండ్ అయితే వాళ్ళు ఇచ్చినప్పుడే లీజ్ తీసుకోవాలి. ఇది మన సొంతగా సార్ లేడీస్ కి మనకు ఏంటిదంటే బాగుంటుంది డ్రైవింగ్.
సివి ఆనంద్ సార్ ఏం చెప్పారంటే, సార్ ఇలా లేడీస్ కూడా అన్ని రంగాలలో ముందుండాలి. 50% ఇప్పుడు జాబ్స్ కి సంబంధించి జెంట్సే ఉన్నారు కదా, 50% లేడీస్ ప్రతి ఒక్కరు జాబ్ చేస్తే ఈ జీడిపి ఏదైతే ఉందో అది కూడా పెరుగుతుంది. లేడీస్ కూడా అందరూ జాబ్ చేయాలి, ముందు అడుగు వేయాలని ఆనంద్ సార్ కూడా చెప్పారు, డీజీపీ. సో అదే విధంగా ఇంకా చాలా మేడమ్స్ సార్ వాళ్ళు అందరు చెప్పారు ఏంటంటే అందరూ మహిళలు ముందుండాలి, జాబ్ చేయాలి. సో ఎప్పుడు మనకి ఎటువంటి పరిస్థితి వస్తుందో తెలియదు. సో మంచిగా చేస్తూ మన కుటుంబాన్ని మనమే పోషించుకోవచ్చు. సో అలా అంటే ఇది మహిళా క్యాబ్ డ్రైవర్లు, ఈ విధంగా రైడర్స్ చెప్పేది, గిగ్ వర్కర్లు చెప్పేది, గిగ్ వర్కర్లు, మహిళా గిగ్ వర్కర్లు చెప్పేది. అయితే ఇందులో మాకు కుటుంబ ఆర్థికంగా బలోపేతానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పోలీసులు కూడా ఎక్కడైనా రోడ్లపై ఆకతాయిలు ఇబ్బంది పెడితే పోలీసులు కూడా మాకు భరోసా ఇచ్చే విధంగా, ఈ విధంగా తెలంగాణ పోలీసులు భరోసా ఇచ్చే విధంగా ఫ్రీ రైడ్ అనే కార్యక్రమంతో మాకు భరోసా కల్పిస్తున్నారని చెప్తున్నారు గిగ్ వర్కర్లు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.